90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. తెలుగు సినీ పరిశ్రమలోని కీలకమైనటువంటి నిర్మాతల మీద ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా దిల్ రాజుతో పాటుగా ప్రముఖ దర్శకుడు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు ఐటీ రైట్స్ జరుగుతున్నాయి? మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు నిర్మాత నటికుమార్ గారు. నమస్తే నటికుమార్ గారు. దిల్ రాజుతో పాటుగా అలాగే నవీన్, రవిశంకర్, చెర్రీ వీరితో పాటుగా దిల్ రాజు కుటుంబ సభ్యులు, అలాగే దర్శకుడు సుకుమార్, ఆయన భార్యతో సహా అందరి ఇళ్లలోనూ రైట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా సుకుమార్ వైఫ్ని బ్యాంకుకు తీసుకెళ్లి మరి లాకర్ను కూడా ఓపెన్ చేయించారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, సినిమాలకు సంబంధించినటువంటి రీసెంట్గా వచ్చిన బిగ్గెస్ట్ మూవీస్ పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు డాకు మహారాజు కూడా దిల్ రాజు గారే ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఈ సినిమాలు హిట్ అయ్యానటువంటి ట్రాక్ రావడం వల్లే ఈ రైట్స్ జరుగుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడ మీరు డైరెక్టర్ అని తీసేయండి, పార్ట్నర్స్ అని పెట్టండి, భాగస్వామి అని పెట్టండి. అంటారా? ఓకే ఓకే. భాగస్వామి అంటే సినిమా చేసేటప్పుడు ఇప్పుడు మ్యాంగో మ్యూజిక్ లో భాగస్వామ్యం దిల్ రాజు గారు, దీంట్లో పుష్పలో భాగస్వామ్యం సుకుమార్ గారు. ఇదంతా పార్ట్నర్స్ అంటే కంపల్సరీ ఇస్ రైట్ కదా. పార్ట్నర్స్ అనేటప్పుడు మనం ఆ సంస్థ మీద దాడి జరిగేటప్పుడు అందరి మీద చేస్తారు దాడి. ఆయన డైరెక్టర్ గా దాడి చేయట్లేదు, ఆయన ఉన్నది పార్ట్నర్. అది ఇక్కడ మీరు దిల్ రాజు గారి ఫ్యామిలీ మీద చేస్తున్నారు. అంటే దిల్ రాజు గారి ఫ్యామిలీ అంటే మొత్తం టోటల్ గా ఐటీ రైడ్ అనేటప్పుడు మొత్తం అన్ని విధాలా చేస్తారు. ఇప్పుడు మ్యాంగో మ్యూజిక్ భాగస్వామ్యం, మీకు శిరీష్ గారు భాగస్వామ్యం, మీకు వాళ్ళ అమ్మాయి అనుష రెడ్డి గారు భాగస్వామ్యం, నరసింహ రెడ్డి గారు బ్రదర్, ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్. ఇక ఎవరి మీద దాడి జరగట్లే. నిన్న దిల్ రాజు గారు ఏదో ఆవేశాలతో ఆమె ఒక్కడి మీద దాడి కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ మీద దాడి జరుగుతుందని చెప్పాడు ఆయన. ఎంటైర్ ఇండస్ట్రీ మీద దాడి కాదు. అభిషేక్ అగర్వాల్ ఇస్ ఫైనాన్సర్, అభిషేక్ అగర్వాల్ బిగ్ షాట్ ఇస్ ఫైనాన్సర్, కనుక వాళ్ళ మీద దాడి జరగవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో లెక్కలు కానీ షూటింగ్స్ జరిగినవి కానీ మీరు చెప్తున్న పిట్ట కథలు అవ్వచ్చు, లెక్కలు అవ్వచ్చు, ఈ 1000 కోట్ల డబ్బు ఎక్కడుంది, ఏ బ్యాంకుల్లో ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, మరి మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత జిఎస్టీ కట్టారు, అది గతంలో 3 సంవత్సరాల ముందు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎవరు లావాదేవీలు తీశారు, ఇది దాని ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా, ఇది బ్లాక్ మనీ కింద వచ్చిందా, ఇది రొటీన్ ఇస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఇక్కడ మ్యాంగో మ్యూజిక్ మీద లావాదేవీలు జరిగినవి కానీ, ఇక్కడ కానీ అక్కడ ఆ సంస్థలు పెట్టిన ఫైలింగ్ లో కానీ ఇక్కడ కానీ చూపించినవి వాళ్ళు గతంలో, అంటే నాకు తెలిసిన సమాధానం ప్రకారం జిఎస్టీలు, కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ ఏదో లెక్కలు తేడా ఉండి కొంచెం బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలకి ఇప్పుడు వచ్చిన లెక్కల్లో ఈ దాని మీద రైడింగ్ వచ్చారేమో అని అనుకుంటున్నాను తప్ప ఇది డైరెక్ట్ గా వచ్చే రైడింగ్ అయితే కాదు. సో మైత్రి మూవీ మేకర్స్ మీద కూడా ప్రధానంగా జరిగాయి. ఎందుకంటే పుష్ప 2 సినిమా 1830 కోట్లు అయింది. సో దాదాపుగా 1800 కోట్లు వసూలు చేసిందని డైరెక్ట్ గా ఆ బ్యానర్ వాళ్లే ప్రకటించుకున్నారు. సో దానికి పరంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా? విజయ్ గారు ఇప్పుడు అదే అంటున్నాను, 1800 కోట్లు వచ్చేదంటే మీకు 8000 కోట్లు సినిమా అయ్యింది, 2500 కోట్లు అయితే 700 కోట్లు నష్టం. మీరు 700 కోట్లు చేస్తే 1200 కోట్లు లాభం, 1100 కోట్లు అబౌవ్ లాభం. ఈ లాభానికి మరి ట్యాక్స్ కట్టాలి కదా, ఈ జిఎస్టీ ఇన్వాయిసెస్ ఇవ్వాలి కదా. ఇవన్నీ ఒక్కటండి, మనం నెత్తి మీద తెచ్చుకుంటున్నాం. మనమే ఫిగర్ ని హీరోని ఇంప్రూవ్ చేయడం కోసం, హీరోని మొత్తం టోటల్ గా రేపు ఫ్యూచర్ హీరో డేట్స్ కోసం మనమే ఫిగర్ ని హైలైట్ చేసుకుంటున్నాం. వ్యాపారం గుర్తించేటప్పుడు కాకుండా వ్యాపారం చేయాలి. మనకంటా 1000 కోట్లు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, సో చాలా మంది ఉన్నారు, బోల్ మంది మొత్తం వ్యాపారాలు చేస్తున్నారు, మన లక్ష్మీ మిట్టల్ గారు ఉన్నారు. సో మనీ ఇస్ ద పీపుల్స్, మొత్తం ఆల్ పీపుల్స్ ఉన్నారు, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. వాళ్ళందరూ 1000 కోట్లు వ్యాపారం చేస్తున్నారు, మనం చిన్న వ్యాపారమే చేస్తున్నాం. ఈ చిన్న వ్యాపారానికి మనం పబ్లిక్ గా పబ్లిసిటీ ఇచ్చుకోవడం మనకు అలవాటు, వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకోరు, అంతే తేడా. పబ్లిసిటీ ఇచ్చి మాకు ఇన్ని కోట్లు వచ్చింది, ఇదిగో ఇది చూసారా ఈ హీరో ఇంతకు వచ్చి ఆయన నుంచి దిల్ రాజు గారు ఊరుకున్నారా 186 crores ఫస్ట్ గ్రాస్ అన్నారు. నేను ఒక్కటి అడుగుతాను సార్, 1830 crores 13 crores షేరా లేకపోతే గ్రాసా, లేకపోతే దాని షేర్ అయితే 1830 crores అయితే 3500 కోట్లు కలెక్ట్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా ప్రశ్నార్థం ఉంది, ఇది జనాలకు తెలియదు. గ్రాస్ అంటే ఫస్ట్ ఎంసెల్ తీసేయాలి, గ్రాస్ లో మొత్తం నెట్ ట్యాక్స్ 18% ట్యాక్స్ తీయాలి, దాని రెంట్లు తీయాలి, ఆ డిఆర్ రెంట్లు అన్ని తీస్తే 18 crores వస్తుంది, 1800 crores వస్తుంది. మరి 1800 crores షేర్ అయితే మరి అంత చేసి ఉండాలి.
మరి అంత చేసిందా? లేకపోతే 1831లోనే మరి అన్ని తీస్తే 900 crores వస్తుంది. 900,000 crores మాత్రమే చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు 700 crores మరి ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించుకోవాలా. ఇది ఎవరికి తెలియదండి. అయినా మన లెక్కలు మనం ఎవరు అడిగారండి? మనం మాకు ఎంత చేసిందని చెప్పాల్సిన అవసరం ఉందా? ఆ హీరో వచ్చి ఇప్పుడు 1800 crores అంటే ఇంకొకటి మీరు 2000 కోట్ల సినిమా అని ఇంకొక హీరో చెప్తాడు. అంటే మీరు హీరో పెంచడం కోసం, ఇమేజ్ పెంచడం కోసం మీరు చేస్తున్నారా? ఎందుకు చేస్తారు? చేసేది ఎవ్వరు ఏమండి, మిమ్మల్ని మించి సినిమా చేసే మగాలు ఎవరు లేరండి. మీ నలుగురే 10 సంవత్సరాల నుంచి పోటాపోటీగా చేసుకుంటున్నారు. ఒకటి సితారా, ఒకటి మైత్రి, ఒకటి దిల్రాజు, ఒకటి వచ్చి ఇంకో కంపెనీ గీతాలో చిన్న కంపెనీ ఉంది. అంతే. గీతా వాళ్ళు సినిమా చేయట్లేదు, సురేష్ బాబు గారు సినిమా చేయట్లేదు, శ్రీదత్ గారు వాళ్ళ అల్లుడు ఏదో ఒక లిమిటెడ్ గా ఒక సినిమా చేసుకుంటున్నాడు, నీట్ గా అయిపోయింది. ఈ 4 బ్యానర్లు మాత్రమే రిపీటెడ్ గా సినిమాలు చేస్తున్నాయి. మిగిలినటువంటి అగ్ర నిర్మాతలందరూ కూడా ఒకటో రెండో చేస్తున్నారు. దాదాపు మీరు 12 సంవత్సరాల నుంచి కూడా చూడొచ్చు. సితారా ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, అనిల్ శుక్ర గారి ఒక బ్యాండ్ ఒకటి ఉంటే అది ఆల్రెడీ అయిపోయింది. బోలో శంకర్ తో ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. 10 సినిమాలు ఇట్టే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. బాగోడు ప్రసాద్ గారు అప్పుడప్పుడు వస్తుంటారు మధ్యలోకి వచ్చి, మన ఏదో డిజాస్టర్ ఫ్లాప్ అయింది, అయిపోయింది. అది కూడా సూపర్ హిట్లు ఇచ్చాడు, కానీ సూపర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు తొందరపడి ఈ కలెక్షన్స్ ని మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ గా మీరు జిఎస్టీ కట్టండి, పర్ఫెక్ట్ గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, పర్ఫెక్ట్ గా మీరు అకౌంట్స్ చూపించండి, పర్ఫెక్ట్ గా డిఆర్ లో వచ్చిన కలెక్షన్స్ మీరు చూపించండి. కానీ పబ్లిక్ గా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటాను నేను. మీరు చెప్పాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి, మీరు చెప్పాల్సింది జిఎస్టీ ఆఫీసర్ కి, మీరు మీ అకౌంటెంట్స్ చెప్పాలి. మీరు ఎందుకంటే పబ్లిక్ గా ట్విట్టర్ లో మీరే పెడుతున్నారు కదా, 186 crores టుడే, ఫస్ట్ డే షేర్ గ్రాస్, ఫస్ట్ డే షేర్ మొత్తం టోటల్ 1800 crores అని మీరే కదా సార్ పెడుతున్నారు. అంటే ఇలా భారీగా ప్రకటనలు ఇచ్చుకోవడం, ఇన్ని వందల కోట్ల రూపాయలు సినిమా బిజినెస్ చేసిందని చెప్పుకోవడం వల్ల ఇండస్ట్రీకి పరోక్షంగా నష్టం వస్తుందంటారా? ఇండస్ట్రీకి సార్ నాశనం అయిపోయిందండి. ఇండస్ట్రీ వీళ్ళు మొత్తం టోటల్ పాన్ ఇండియా సినిమా చేసుకోవాలి, పాన్ ఇండియా చెయ్యొద్దని చెప్పట్లా. ప్రతిదీ పాన్ ఇండియా అని చిన్న సినిమాని చంపేశారు. చిన్న సినిమాకి థియేటర్ ఇవ్వట్లేదు, చిన్న సినిమా అనేది కనబడట్లేదు. వీళ్ళు మాట్లాడితే చిన్న సినిమా అంటే ఏ కోటి రూపాయల్లో తీసిన చిన్న సినిమా, అది కాదండి. మినిమం 3 కోట్లు తీయచ్చు సినిమా, చిన్న సినిమా 5 కోట్లు తీయచ్చు. మీలాగా 500 కోట్లు తీసే సినిమా తీయలేరు కదా. అంటే ఇప్పుడు 200 కోట్లు తీసే చిన్న సినిమానా? మినిమం 10 crores బిలో స్మాల్ బడ్జెట్ మూవీ. మీరు తెచ్చిన ఇది ఒక ఆలోచన అంతే, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు ఒకప్పుడు 30 కోట్లలో సినిమా తీసేవాళ్ళు. ఈ రోజు ప్రతి హీరోతో మీరు 150 కోట్ల సినిమా తీస్తుంటే ఎక్కడ మిగులుతుంది? మీరు ప్రజల రక్తం తాగుతున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు కార్పొరేట్ కంపెనీలతో మీరు ఆలోచన పడి, మీరు కార్పొరేట్ కంపెనీలతో ఇష్టం వచ్చిన రేట్లు వేయించుకొని, ఆ రేట్లు కూడా షేర్ ఎవరిదంటే షేర్ మార్కెట్ కొంటుంది, ఈ పబ్లికే కొంటున్నారు. ఈ పబ్లిక్ ముంచే కదా మీరు సినిమాలు లాగుతున్నారు. ఒక 105 కోట్లకు ఒక సినిమా కొన్నారు, ఆ సినిమా మీకు 70 కోట్లు బిజినెస్ చేసింది, ఓటీటీలో లేకపోతే సాటిలైట్ లో. అయితే మరి 70 కోట్లు అయిన తర్వాత మళ్ళీ 110 కోట్లకి ఇంకో సినిమా ఎలా కొంటారండి? 60 కోట్లు కొనాలి. మీ బోర్డు మీటింగ్స్ ఉంటాయి కదా, మరి ఎందుకు మీరు మళ్ళీ 110 కోట్లు కొంటున్నారు? అంటే కంపెనీ లాస్ అవ్వచ్చు, ఇండస్ట్రీలోకి రావడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారా? కార్పొరేట్ కంపెనీలు రావడం వల్ల, కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడైతే అడిగింటాయో కార్పొరేట్ కంపెనీలు వీళ్ళు వాడుకుంటున్నారు, కార్పొరేట్ కంపెనీ సీఈఓలు వాడుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీ సీఈఓలు వాడుకుంటున్నారు అంటానికి ఈరోజు ఇంటర్నేషనల్ ఈరోజు ఏమైంది, పెర్మిట్ సాయి మీద ఏమైంది, రిలయన్స్ ఏమైంది అనిల్ అంబానీ గారిది, ఇవన్నీ కంపెనీలు ఏమయ్యాయి, ఎంత మొత్తం టోటల్ గా బ్యాలెన్స్ షీట్ తీయండి. వీళ్ళు వేసిన బడ్జెట్ ఏంటి, అక్కడ వచ్చిన పేమెంట్లు ఏంటి, మొత్తం ఎందుకు లాస్ చూపించారు. మరి ఇప్పుడు వస్తున్న కంపెనీలో కూడా లాసే వస్తాయి. కంపెనీలు ఉన్నాయి, అమెజాన్ ఉంది, మీకు నెట్ఫ్లిక్స్ ఉంది, మీకు స్టార్మా ఉంది, సన్ టీవీ ఉంది. ఎందుకు ఈటీవీ ఎందుకు కొనట్లేదు? అంటే ఉదాహరణకు నేను పేర్లు చెప్పకూడదు, చెప్తున్నాను మామూలుగా. అంటే ఇవన్నీ మనం ఒక్కసారి ప్రజలకు అర్థం అవుతుంది. ఈ షేర్ మార్కెట్ ఎక్కడ ఉందండి? ఈ షేర్ అయితే ఎవరు షేర్ కొంటున్నారో పబ్లిక్ మనీ. ఈ పబ్లిక్ మనీ నష్టం వస్తే పబ్లిక్ గా ఎవరు నష్టపోతున్నారు? పబ్లిక్ నష్టపోతున్నారు. ఇక్కడ 600 రూపాయలు టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే పబ్లిక్ నష్టపోతున్నారు. ఈ 2 దిక్కులా కూడా నష్టపోయేది పబ్లికే, ప్రజలే. మీరు బాగానే ఉంటున్నారు, ఇక్కడ ఏదో మాయా మర్బాలు జరుగుతున్నాయి. మనం దాన్ని అర్థం చేసుకున్నాం. అంటే ఇవన్నీ నేను ఇంకా చాలా మాట్లాడాలంటే మనం 10 నిమిషాల్లో మాట్లాడలేము, కానీ చెప్తున్నానండి.
ఇది ఇప్పుడు ఐటీ రైట్స్ వచ్చాయన్నా మనం పబ్లిక్ గా ప్రకటన చేయడం తప్పు. ఐటీ రైట్స్ వచ్చాయన్నా మనం ఇష్టం వచ్చిన మాట్లాడడం తప్పు. ఐటీ రైట్స్ వచ్చాయన్నా మనం 100 కోట్లు సినిమాలు చేసామని తప్పు. మన ఐటీ రైట్స్ వచ్చాయన్నా మనం డబ్బు తెచ్చింది ఎక్కడి నుంచి, ఎలా తెచ్చాం, ఏం తెచ్చాం, ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు 500 కోట్లు మీ ఇంటికని మీ తాతల ముత్తాతల నుంచి ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, మీ సంపాదన ఎంత, మీ గత చరిత్ర ఎంత, ఇవన్నీ ఎంత, మనకి ఇచ్చిన ఫైనాన్సర్ లెవెల్, ఆ ఫైనాన్సర్ చరిత్ర ఏంటి, వాళ్ళు వైట్ ఇచ్చారా బ్లాక్ ఇచ్చారా, వాళ్ళు మొత్తం టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఆల్రెడీ ఫైల్ చేశారా లేదా, ఆ ఫైలింగ్ ఈ ఫైలింగ్ టాలీ ఉందా లేదా, మ్యాంగో మ్యూజిక్ నుంచి వచ్చిన డబ్బులు, మన జీకే ఇంకో అనదర్ కంపెనీస్ వచ్చిన డబ్బులు మీకు దిల్ రాజు గారికి టాలీ అయిందా లేదా, ఆ డబ్బులు మన జిఎస్టీ ఎందుకు కట్టలేదు, ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు, ఇవన్నీ ఎంక్వైరీ రైటింగ్ లో కొన్ని ఏదో వాళ్ళకి వచ్చాయి. కాబట్టి నాకు కొన్ని తెలిసినా మేము చెప్పలేము, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కాబట్టి మనం చెప్పకూడదు కూడా. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇది Thank you very much. నట్టు కుమార్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఈ పరిస్థితి రావడానికి కొన్ని సినిమా రంగ సంస్థలు ఏదైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో వీరు చేస్తున్నటువంటి అనవసరపు ప్రచారం వల్ల ఇవాళ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో రైట్స్ జరుగుతున్నాయి, ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అనేది ఆయన చెప్తున్నారు. అనవసరంగా సినిమాకి సంబంధించి కూడా 100 కోట్లు బిజినెస్ జరిగిందంటూ కూడా ప్రకటనలు ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి రిపీట్ అవుతుంది. దీనివల్ల చిన్న సినిమాలు చనిపోతున్నాయి, చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు, ఫైనల్గా ప్రేక్షకుడే దీనివల్ల నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.